ఈ పొగాకు ఎక్కడ మీరు ఎక్కడైనా స్ప్రెడ్ చేస్తారా లేదంటే ఎక్కడైనా పంపిస్తారా? ఇక్కడ లోకల్ టొబాకో బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ టొబాకో బోర్డు ఉంది. బోర్డు ఉందా? మా దగ్గర ఒంగోలు దగ్గరే వేసిపోయి మనకి అంత క్యూరింగ్ అయిపోయినాక దాని మీద గ్రేడ్ చేయాలి. దాంట్లో 3 రకాల గ్రేడ్ వచ్చింది. అంటే బ్రైట్నెస్ ఒకటి, గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి వచ్చింది. 3 రకాల గ్రేడ్ సపరేట్ చేసి ఏ గ్రేడ్ గ్రేడ్ సపరేట్ బేలు కొట్టుకోవాలి. బేలు కొట్టుకున్న తర్వాత మళ్ళీ మన పొగ బోర్డులో పలానా మీ రోజు మీ ఊరు పలానా రోజు మీ ఊరు అంటారు. ఆ రోజు మనం చేసుకుని అమ్ముకొచ్చుకోవాలి. అవునవును, కొంచెం 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 చేసుకోవచ్చు. 2 బేలు 3 బేలు 4 బేలు ఎట్టారు. వాళ్ళు లెక్క ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా రేట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇది నిరుడు పోయిన సంవత్సరం 17,000 నుంచి 20,000 కొన్నారు. అంటే బ్రైట్నెస్ అంటే కంటా వచ్చేసి మంచి పొగాకు వచ్చి, గ్రీన్ వచ్చేసి 7,000 6,000, బ్లాక్ వచ్చేలకి నీకు 8,000 9,000 10,000. మనం దాంట్లోనే 3 కేటగిరీలు తీసుకోవచ్చు. మళ్ళీ తీయాలా? గ్రేడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. వీటిని బట్టీస్ అంటారా? బ్యారెల్ అంటాం. బ్యారెల్. దానికి ఈ మొద్దులు యూజ్ చేసుకోవాలి. అదే అదే అదే. వాటిని పెట్టుకుంటే వాటర్ వస్తుంది. టైర్కి వచ్చేసి నీకు 50 కర్రలు 60 కర్రలు పడతాయి. ఇంకో ర్యాక్ వచ్చేసి నీకు వచ్చేసి 1200 పెడతారు కర్ర. 1200 కర్ర పెట్టచ్చు. 1200 కర్ర పెడితే వారంలో గాలి అవ్వాలి. వారానికి కనుక కర్ర ఆకు ఏనా అంత ఆడిపోతుంది. హీటుకు 160 వస్తుంది. పిజ్జా బట్టి నీకు 160 డిగ్రీ టెంపరేచర్ వస్తే నీకు ఆగలేదు. 160 మళ్ళీ కొద్దిగా తీసి మళ్ళీ ర్యాకులు సపరేట్ పెట్టి కొద్దిగా మెత్తపడి వాతావరణం రెచ్చిపోయి మెత్తపడిపోయింది. దాన్ని కట్టి మండి వేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ గ్రేడ్ చేయాలి. గ్రేడ్లు 3 రకాలు చేయాలి. దాని మళ్ళీ మళ్ళీ గ్రీన్ ఏ రకంగా బ్లాక్ మనకి మనం గ్రేడ్లు పెట్టుకొని తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు మనం బోర్డు చేసిపోయి సెంట్రల్ గవర్నమెంట్ పొగాకు బోర్డు